ఆహా అనిపించే గోబీ మంచూరియన్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, ఎంత తిన్నా కూడా బోరు కొట్టదు, అలా ఉంటుంది. ఇలా ట్రై చేసుకుంటే ముందు మంచూరియాని మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని దాన్ని వేడి నీళ్ళలో ఉడికించి తీసుకుందాం. దాంట్లో ఉప్పు కారం వేసుకుందాము, దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకుందాం, అదేవిధంగా మైదా కూడా వేసి కలుపుకుందాం. కొన్ని వాటర్ని ఇట్లా తడిపేటట్టుగా వేసుకుందాం, కొన్ని వేసుకొని కలుపుకుందాం. లైట్గా ఈ ఉప్పు కారం ఈ పిండిలన్నీ కూడా వాటికి పట్టే విధంగా కలుపుకుందాం. మనం 75% వరకు ఉడికించుకున్నామండి. అందుకే ముక్కలన్నీ పెద్దగా లేవు, కొన్ని చిన్నగా పెద్దగా ఉన్నాయి, అయినా బాగానే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత వీటిని పకోడీలాగా వేసి వేయించుకుందాము. ఇలా వేయించి తీసుకుందాం. ఎన్ని పడితే అన్ని కళాయిలో వేసుకొని కాల్చుకుందాము. ఫస్ట్ వాయి రెడీ అయిపోయింది, దీన్ని తీసి పక్క పెట్టుకుందాం. నాన్ వెజ్ని మించిన రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే. ఇవన్నీ తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా వేసి కాల్చుకుందాం. ఈవెన్గా మధ్యలో కూడా ఇట్లా కలుపుతూ ఉంటే లోపలే కూడా మంచి ఉడికిపోయేటట్టుగా ఉంటాయి. అందుకే మధ్యలో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ కలపాలి. ఇది కూడా అయిపోయింది, దీన్ని కూడా తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో మిగిలిన ఎక్కువ ఆయిల్ కూడా తీసి పక్క పెట్టుకుని కొంచెం ఆయిల్ ఉంచుకుందాము. ఈ మంచూరియన్ చేయడం కోసం ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సోయా సాసు ప్లస్ చిల్లీ సాస్ కూడా 2 సాసులు వేసుకుందాము. సోయా సాసు మిస్ అయిపోయింది, మనం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో అజినామాటో ప్లస్ మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాము. కొంచెం చిల్లీ సాస్ కూడా వేద్దాం. ఈ 2 వేసి కూడా కలుపుకుందాం. ఇదంతా ఈవెన్గా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసి కలుపుకుందాం. క్వాంటిటీ సరిపోవట్లేదని మధ్యలో మళ్ళీ వేసుకున్నాము. ఆ తర్వాత ఈ పీసులను కూడా వేసి ఈవెన్ కలుపుకుందాం. ఇలా ఈవెన్గా వాటికి అంతా పట్టే విధంగా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కానీ ఉల్లిపక్కలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దీంట్లో టమాటా సాస్ కూడా వేసి కలుపుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్టీ గోబీ మంచూరియా రెడీ. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, చాలా టేస్ట్ ఉంది. వీడియో అని కాదు, చాలా బాగుందండి. తింటూ ఉంటే ఎన్నైనా తినగలం అన్నంత టేస్టీ ఉంది, చాలా బాగుందండి. ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇలా చేస్తే మాత్రం పిల్లలు ప్లేట్లు ఇంకా కావాలి మమ్మీ అనేవాళ్ళే ఉంటారు, అంత బాగుంటుందండి టేస్టీ. పీసులు పెద్దవి చిన్నవి అని కాదు, ఏ షేప్ వచ్చినా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయేటట్టు వచ్చింది, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ సంచిత వరల్డ్ ఛానల్. టేస్టీ గోబీ మంచూరియా రెడీ.